హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ టుమారో ఎగ్జామ్ అనేది ఉంది కదా, 1A ఎగ్జామ్. సో మీకైతే గెస్ట్ పేపర్ అట్లాగే మీకు మోడల్ పేపర్ అనేది చూపిస్తాను. ఈ ఒకటి మీరు చూసుకున్నట్లయితే సో మీకైతే 45+2 లేదంటే 60 మార్క్స్ దాకా మీరు స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం దీనిలో నుంచి వస్తుంది ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి చెప్తున్నాను. సో మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి, అంటే మీకు ఈ మోడల్లో వస్తాయా రావా, అలాగే మీ క్వశ్చన్స్ అన్ని మీకు వస్తాయా రావా ప్రతి ఒక్కటి చూసుకోండి guys. కొద్దిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకుంటారు అనేసి అయితే అనుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. సో ఈ ఒకటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే క్వశ్చన్ పేపర్ వస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్లో అయితే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇన్ కేస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే సో నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, ఫాస్ట్గా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ వస్తే కానీ సో మనకైతే ఒక 2 or 3 hours ముందు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మీరైతే టెలిగ్రామ్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటారనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి guys. ఇవి ఏవైతే నేను చూపిస్తున్నాను ఒకటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే ఏపీ వాళ్ళది. సో ఏపీ వాళ్ళది చూసుకోండి, అలాగే తెలంగాణది కూడా నేను చూపిస్తాను. సో ప్రతి ఒక్కటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్గా మీరైతే చూసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. ఇది కూడా ఏపీ వాళ్ళదేనమాట. సో ఏపీ వాళ్ళది ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో దీన్ని కూడా చూసుకోండి. నన్ను అడిగితే ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇదైతే టీఎస్కి సంబంధించి అనమాట. సో టీఎస్ వాళ్ళు కూడా కొద్దిగా చూసుకోండి. సో టీఎస్ అండ్ ఏపీ రెండు నేను మీకు చూపించాను కదా. సో ఈ ఒక్కటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఇక పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. సో ఫాస్ట్గా టెలిగ్రామ్లో చూసేసుకొని మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్, హావ్ గ్రేట్ డే, ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్. సో మంచిగా ప్రిపేర్ అయ్యేసి మీరైతే మంచి ఎగ్జామ్ అనేది రాస్తారనేసి అనుకుంటూ ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ కాబట్టి కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరు ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్, హ్యావ్ ఏ గ్రేట్ డే.